ఎందుకు మీరు సిస్టమ్ మారాలి అనే ఒక లక్ష్యంతో ముందుకు వచ్చారు? పొలిటీషియన్స్ ఓవర్ పవర్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు బాగా వీక్ అయిపోయారు. ప్రైమ్ మినిస్టర్ కానీ ఎంపీస్ కానీ ఏ మినిస్టర్ లోక్పాల్ ఇప్పుడు అన్నా హజారే గారు ఎంతో పోరాటం చేసి తీసుకొచ్చారు. కానీ సిస్టమ్ మార్చాలి అనే ఒక ఉద్దేశంతో అందులోకి వెళ్తేనే మార్చగలను అని అనుకున్నప్పుడు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. చాలా మంది మంచి వాళ్ళు ఈ సర్పంచ్ లెవెల్లోనే ఉండిపోయారు మేడం. ఎందుకంటే కృష్ణుడు దేవుడు కాదు, అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు, అసలు ఇవన్నీ పురాణాలన్నీ కల్పితాలు. నమ్మకపోతే మానేమని చెప్తాను మేడం, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఎందుకంటే ఇంత చదువుకున్న తర్వాత చాలా వరకు కూడా సైన్స్ని నమ్ముతూ ఉంటారు. అలాంటిది మీరు ఎలా ఈ పురాణాలని నమ్మారు? ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా తప్పులేదు, కానీ ఒక బిలీఫ్ రాజకీయాలంటే మూడవ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదైనా రివల్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు అది 1 సంవత్సరంలోనో 10 సంవత్సరాలు. ఈ ట్రావెలింగ్లో మీకేమన్నా థ్రెడ్ ఏర్పడుతుందనే భయం లేదా? అంటే ఇప్పుడు నేను భయపడుతున్నానని చెప్తే. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి ఈ రోజు టాపిక్ ఏంటంటే, మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. అతని పేరు మిస్టర్ నవీన్ రెడ్డి. అసలు ఎవరి నవీన్ రెడ్డి, ఏంటి అసలు అంటే కూడా తెలుసుకోవాల్సింది మనం చాలా ఉంది. ఎందుకంటే తను ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఉన్నతమైన చదువులను అధిగమించి ఇంకా చదువులు చదివి పెద్ద పెద్ద వాళ్ళతో సన్నిహితాలు పెంచుకొని తనతో వాళ్ళకు కాంటాక్ట్స్ ఉండి వాళ్ళతో తనకు కాంటాక్ట్స్ ఉండి మన సొసైటీ కోసం సిస్టమ్ మారాలి అని చెప్పేసి కూడా, ఎందుకంటే పురాణాల గురించి అలాగే మన ధర్మాల గురించి, ఇప్పుడున్న సనాతన ధర్మం కావచ్చు, ఏదైనా సరే మరి ఆ సిస్టమ్ అప్పుడున్న సిస్టమ్కి ఇప్పుడున్న సిస్టమ్కి చాలా చేంజ్ ఓవర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సిస్టమ్ మారాలి అని చెప్పి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం తను పోరాడుతూ ఉన్నారు. అసలు ఏంటి, ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి సిస్టమ్ రావాలనుకుంటున్నారు, ఏ సిస్టమ్ కోసం పోరాడుతున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. తను ఒక రచయిత కూడా. అంటే ఏ లెవెల్లో తను రాసుంటాడు, ఏ లెవెల్లో తను పోరాడుతూ ఉంటారు, ఏ లెవెల్లో తను సమాజం గురించి స్టడీ చేసి ఉంటారు అనే విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి ప్రత్యేకంగా చెప్పాలంటే యూత్కి చాలా అవసరం తను మాట్లాడే ప్రతి మాట కూడా. అందుకే తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ బాగున్నా మేడం. బాగున్నారు. కాకపోతే మాకే అంటే కొన్ని కన్ఫ్యూజన్లో ఉన్నాం. మీరు అంత చదువులు చదివారు, యాక్చువల్గా జనాలకు తెలియాలి. ముందుగా మీరు ఏం చదివారు సార్? నేను ఫస్ట్ 2015లో సిఏ అండ్ సిడబ్ల్యూఏ కంప్లీట్ చేశాను మేడం. ఆ తర్వాత ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. ఓకే. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కంపెనీ సెక్రటరీ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను మేడం. సో పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. 2016 జాయిన్ అయ్యాను మేడం. ఇప్పుడు సేమ్ కంపెనీలోనే 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను మేడం. చేస్తున్నారు. కానీ మామూలుగా ఇంత చదవాలంటే ఒక వ్యక్తికి సాధ్యం కాదు. అంటే మీకు ఎలా సాధ్యపడింది, ఏంటి అసలు మీరు అంత ఓపికతో ఎలా చదివగలిగారు? అంటే మా ఫాదర్ నాకు 7 ఇయర్స్ ఉన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు మేడం. ఓకే, సారీ. అయితే మా ఫాదర్ ఇట్లా అంటే ఫైనాన్స్ చేసేవారు అనమాట. అంటే మా ఫాదర్ ఎట్లా అంటే అందరితో క్లోజ్గా ఉండేవారు. అంటే కులమత భేదాలు లేకుండా అందరికీ అప్పులు ఇవ్వడం, అది కూడా డాక్యుమెంట్స్ లేకుండా ఇచ్చేవారు. ఫ్రెండ్స్కి కూడా బాగా హెల్ప్ చేసేవారు అనమాట. ఓకే. అయితే మా మదర్ ఏంటంటే అందరినీ ఈజీగా నమ్మేస్తారు అనమాట. ఓకే. అయితే మా తాతగారికి ఆ బిజినెస్ చూసుకోమని ఇస్తే ఏమైందంటే సొంత తండ్రే అంటే మొత్తం ఆస్తి తీసేసుకున్నాడు అనమాట. ఓకే. అంటే మీకు ఒక ఇప్పుడు ఒక 15 lakhs అంటే మీకు పెద్ద అమౌంట్ కాదు. ఒక 2001లో అమ్మో, అప్పుడు చాలా పెద్ద అమౌంట్. అయితే మా మదర్ ఏంటంటే అంటే బయటకు రావడం మానేశారు అనమాట. అంటే ఓకే. అంటే ఒక హ్యూమిలియేషన్ లా ఫీల్ అయ్యి సో మళ్ళీ ఆ స్టేజ్కి అంటే రావాలని అనుకుంటున్నారు. మీరు అనుకొని ఆ లక్ష్యంతో ముందుకు వచ్చారు. సూపర్ సూపర్. ఎందుకంటే ఇంకొక విషయం కూడా మాకు తెలిసింది సార్ మీ గురించి. ఏంటి అంటే మీకు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి, అందరు కూడా మిమ్మల్ని ఫాలో అవుతుంటారు అని చెప్పేసి కూడా ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే నాకు పర్సనల్గా అంటే అందరూ తెలియదు మేడం. కానీ లింక్డ్ఇన్లో అయితే మాత్రం ఇప్పుడుకి అంటే 16,000 ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో ఇండియాలో ఉన్న యాక్టివిస్టులు మొత్తం ఉన్నారు, పొలిటికల్ అనలిస్టులు మొత్తం ఉన్నారు. ఇంకా పొలిటీషియన్స్ అయితే ఒక 4 కంట్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ కనెక్ట్ అయ్యారు మేడం. ఒక 30 మామూలు విషయమా చెప్పండి సార్? సింపుల్ గా చెప్పేస్తూ ఉన్నారు. పెద్దగా పరిచయం లేదన్నారు, ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో? అంటే నాకు అంటే పర్సనల్గా ఇంకా అందరినీ కలవలేదు మేడం. జస్ట్ లింక్డ్ఇన్లో అంటే నేను రాసే పోస్టులు అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించడం వల్ల, అంటే ప్రజల హక్కుల గురించి మాట్లాడటం వల్ల వాళ్ళందరికీ
సో దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, హీఈస్ ట్రైంగ్ టు డూ మీరు సంథింగ్ పెట్టే డిఫరెంట్. మెయిల్ ద్వారా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. అంటే కొంతమంది పొలిటీషియన్స్ అంటే ఇట్లా అంటే థ్యాంక్స్ ఫర్ ద కనెక్షన్, థ్యాంక్స్ అని చెప్పడం కానీ, లేకపోతే పోస్ట్ పంపిస్తే ఓకే నేను అది చూసి చెప్తానని కానీ. అంటే కొంతమంది పొలిటీషియన్స్ ఎవరికైతే ఈగో లేదో వాళ్ళు అంటే ఇది తెలుసుకోవడానికే నేను వాళ్ళతో కనెక్ట్ అవుతున్నాను మేడం. ఓకే. అంటే కొన్ని పార్టీస్లో ఎట్లా ఉందంటే కనీసం ఆ పార్టీలో ఉన్న ఒక చిన్న వార్డ్ మెంబర్, ఎమ్మెల్సీ కూడా యాక్సెప్ట్ చేయట్లే. అది. కానీ కొన్ని పార్టీస్లో ఉన్న చీఫ్ మినిస్టర్లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మనం దాన్ని బట్టే చెప్పచ్చు అంటే ఏ పార్టీలో అంటే ప్రజలకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. Yes. అంటే కొన్ని పార్టీల్లో ఎట్లా అంటే ప్రజల్ని పురుగుల్లా చూస్తారు అనమాట. Yes, అంటే మా yes. దగ్గర డబ్బు ఉంది, పవర్ ఉంది. సో అంటే ఏ పార్టీ వాళ్ళు అయితే ప్రజలకు న్యాయం చేయగలరు అనేది మీరు ఇలా ఎలాగ- పార్టీలలో ఎలా ఉన్నారు అనేది వాళ్ళది తెలుసుకుంటున్నారు. అవును మేడం. అవునా? అంటే ఎందుకు మీరు సిస్టమ్ మారాలి అనే ఒక లక్ష్యంతో ముందుకు వచ్చారు? ఎందుకు మీ ఈ ఎజెండా ఎందుకు ఎంచుకున్నట్టు అసలు? అంటే ఇప్పుడు మన ఇండియా తీసుకున్నట్టయితే అంటే డెమోక్రటిక్ కంట్రీస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే చట్టాలు కానీ లేకపోతే ప్రజలను ట్రీట్ చేయడంలో కానీ ఒక బెస్ట్ కంట్రీ అంటే అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం. అవును. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పొలిటీషియన్స్ ఓవర్ పవర్ అయిపోయారు. ఓకే. అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పాలసీ తీసుకురావడం కానీ, ఏదైనా ప్రాజెక్ట్ కట్టడం కానీ, అంటే వాళ్ళ సిద్ధాంతాలకు తగ్గట్టుగా చేస్తున్నారు కానీ అసలు ప్రజల ఒపీనియన్ ఏంటి, అంటే వాళ్ళు నష్టపోతున్నారు, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఎవరు అడగట్లేదు. అడగట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు బాగా వీక్ అయిపోయారు. సో ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు మేడం, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లేకపోతే ఒక లోకల్ ఎమ్మెల్యేని కాంటాక్ట్ అవుతారు, ఆ డిపార్ట్మెంట్లో ఒక కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తారు. అవును. సో మీకు అక్కడ ఏమవుతుందంటే అసలు చట్టం అనేది పనిచేయట్లేదు అని చెప్పి వదిలేస్తారు. కానీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు మీరు. అదే మీరు ఒక పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్ ఏమైందని ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేయచ్చు. అవును. అది అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పిఎంఓ పోర్టల్లో కంప్లైంట్ చేయొచ్చు. Yes. లేకపోతే అదొక కరప్షన్కి రిలేటెడ్ ఇష్యూ అయితే మీరు ఒక ఎమ్మెల్యే మీద కానీ ఒక స్టేట్ ఆఫీసర్ మీద కానీ కంప్లైంట్ చేయాలనుకుంటే లోక్యుక్త అని అప్రోచ్ అవ్వచ్చు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎంపీస్ కానీ ఏ మినిస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి లోక్పాల్ని కూడా మీరు Yes. సంప్రదించవచ్చు. కానీ ఈ మెకానిజమ్స్ ఎవరు వాడుకోవట్లేదు. ఎందుకంటే మనం అంతా చేసే తప్పు ఏంటంటే అంటే ఇతర ఒక క్రిస్టియన్ కానీ ముస్లిం తీసుకుంటే వాళ్ళు ఖురాన్ బైబిల్ చదువుతున్నారు, మనం అయితే పురాణాలు కానీ భగవద్గీతని చదివి Yes. ధర్మం ఏంటని తెలుసుకుంటున్నాం. అంటే విచక్షణ జ్ఞానం, ఇది తప్పు ఇది రైట్ అని. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు మనం పురాణాల్లో తీసుకున్నట్లయితే మనకి అస్త్రాలు ఉండేవి, అంటే ఒక నాగాస్త్రం కానీ ఒక అవును. బ్రహ్మాస్త్రం. కానీ ఇప్పుడు ఈ యుగంలో మనకి అస్త్రాలు లేవు, కానీ కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన లీగల్ రెమెడీస్ ఉన్నాయి. అయితే మనం చేసే తప్పు ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ కూడా మనకు హోలీ బుక్ లా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న మోడర్న్ సొసైటీస్ లో అసలు ఒక ధర్మశాస్త్రం అంటే అసలు ఏది తప్పు ఏది రైట్ అని తెలుసుకోవాలంటే మీరు కాన్స్టిట్యూషన్ చదవాలి. అంటే మీరు ఎప్పుడో రాసిన పురాణాలు చదివితే అంటే అప్పుడు ధర్మం ఎట్లా ఉండేదని తెలుస్తుంది తప్ప ఇప్పుడు అసలు ఏది తప్పు ఏది రైట్ అని తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ చదవాలి అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా ఇప్పుడున్న యూత్ అంత ఓపికతో చదవగలుగుతారా అంటారా? అలాంటి సిచ్యువేషన్ మీకు కనిపిస్తుందా? అంటే అదొక మోటివేషన్ ఫ్యాక్టర్ మేడం. అంటే ఇప్పుడు సపోజ్ నేను చదివాను, లింక్డ్ఇన్ లో పోస్టులు పెడుతున్నాను, అది చూసి అంటే ఒక 100 మెంబర్స్ అయినా మారుతారు అని ఒక నమ్మకం అంటారు. ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాలంటే సార్ మీరు అన్నట్టుగానే కొంతమంది చాలా వరకు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు మన పురాణాల గురించి, ధర్మం గురించి, అలాగే ఏం రాసుంది, అప్పుడు ఎక్కడెక్కడ మన సనాతన ధర్మం నిలబడి ఉంది, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, కొంతమంది తెలుసుకోవాలని వాళ్ళు ముందుగా ఉన్నారు మీరు అన్నట్టుగానే. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని మేము కూడా అనుకుంటున్నాం. రావాలి, ముఖ్యంగా యూత్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఏజ్ బార్ అయిన వాళ్ళు వచ్చి చెప్తే నమ్మట్లేదు యూత్. వాళ్ళు ఏదో అప్పటి మనుషుల్లే, వాళ్ళు చెప్తారులే, వాళ్ళు చెప్పిన దానికి ప్రతిదానికి మనం వినాలా అనే విధంగా ఉన్నారు. అదే మీలాంటి వాళ్ళు బయటికి వస్తే వాస్తవంగా తను ఇంత యంగ్గా ఉన్నారు, ఇంత యూత్ కదా, దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇందాం, తను చెప్పింది ఎంతవరకు నిజమో చూద్దాం ఒకసారి అనే ఆలోచన కూడా కలిగే అవకాశం ఉంది వాస్తవంగా. నిజంగా ఈ విషయంలో మాత్రం మీకు హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చాలా పోరాడుతున్నారు, చాలా చేస్తున్నారు కూడా. ముఖ్యంగా సిస్టమ్ ఎక్కడి నుంచి మారాలంటారు? అంటే మీరు ఇప్పుడు అంతా చాలా మంది అడిగారు అసలు డెమోక్రటిక్ కంట్రీ అయితే పొలిటీషియన్స్ ఎందుకు పవర్ఫుల్గా ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి డెమోక్రసీలో 4 పిల్లర్లను తీసుకుంటే మాకు మీడియా కూడా ఒక పిల్లర్. మీడియా అనేది చాలా పవర్ఫుల్. కానీ అంతా చేసే మిస్టేక్ ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నిజాలు తెలుసుకోకుండా ఫస్టే మీడియా మీదకి వచ్చేసి మాట్లాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ అంటే సత్యం అనేది చనిపోతుంది. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే మనకి అసలు
ఏది నిజం ఏది అబద్ధం అని తెలుస్తుంది. ఆ తర్వాత మనం మీడియా దగ్గరికి వస్తే ఆ నిజం అనేది అందరికీ తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక రివర్స్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ మీడియా దగ్గరికి వస్తున్నాము, అందరిని జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాం, ఒక అర్థం లేని పోరాటం చేస్తున్నాం, నిజాన్ని చంపేసిన తర్వాత జ్యుడిషియరీని అప్రోచ్ అవుతున్నాం, అంటే కోర్టుకు వెళ్తున్నాం. ఆ ప్రాసెస్ని మార్చి మీరు ఫస్ట్ ఆర్టీ అప్లికేషన్ వేసి ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి అంటే నిజాలు తెలుసుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చి, అంటే ఉన్న డెమోక్రాటిక్ మీన్స్ మొత్తం వాడుకోకుండానే మనం ఫస్టే ఇది ఒక పెద్ద సమస్యలా చూపించి నిజాన్ని చంపేస్తున్నాం. మీరు చెప్పేది 100% కరెక్ట్. సో మీరున్న డెమోక్రాటిక్ మీన్స్ మొత్తం వాడుకున్న తర్వాత నిజాలు తెలుసుకుని మీడియా ముందుకు వస్తే ఈ జ్యుడిషియరీ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఆటోమేటిక్గా పొలిటీషియన్స్ వీక్ అవుతారు. నిజం, అది 100% కరెక్ట్. కాకపోతే కొంతమందికి ఈ ప్రాసెస్ తెలియకుండా ఫస్ట్ మీడియాను అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే మనం మీడియాను అప్రోచ్ అయ్యాము అంటే అవతల వాళ్ళు భయపడతారు, మనకు న్యాయం జరుగుద్ది అని ఒక ఇది ఏర్పరచుకున్నారు వాళ్ళు. మీరు చెప్పే రూల్స్ ప్రకారము నిజంగా ఇలా వెళ్తే మాత్రము ఆర్టీఏలో ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యి తర్వాత ఈ స్టెప్స్ తీసుకోవడం అనేది చాలా బాగుంది. మీరు మరి ఇప్పుడు ఆర్టీఏని అప్రోచ్ అయ్యారా? అయ్యాను మేడం, నేను ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ లో అంటే ఒక 6-7 స్టేట్స్. అంటే ఎలాంటి హక్కుల మీద పోరాడుతున్నారు మీరు? అంటే హక్కులని కాదు మేడం, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంది, లేకపోతే ఒక స్కామ్ జరిగింది, మీరు ఇప్పుడు మీడియాలో చెప్పింది అది ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవును. సో మీరు ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే ఏంటంటే కేవలం 10 రూపాయలే అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ ఆర్టీఐ పోర్టల్స్ కూడా ఉన్నాయి చాలా స్టేట్స్ కి. కేవలం ఒక 10 రూపీస్ పే చేస్తే మీకు ఒక స్టాంప్ వేసి ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది మీరు ఈవెన్ కోర్టులో కూడా అది ఒక సెకండరీ ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది. మీరు ఈవెన్ ఇప్పుడు క్రిమినల్ కేసులు తీసుకున్నట్లయితే మనకు సినిమాల్లో చూస్తుంటాం, అంటే హీరో డైరెక్ట్ గా హీరో కానీ హీరోయిన్ కానీ లాయర్ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు డాక్యుమెంట్స్ ఇవ్వరు. కానీ మీరు ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సో కానీ ఈ రూల్ ఎవరు అంటే ఒక సినిమాలో చూపించరు, రియల్ లైఫ్ లో కూడా ఎవరు ఇట్లా చేయరు. సో మీరు ఈవెన్ ఇప్పుడు లోక్పాల్ ఇప్పుడు అన్నా హజారే గారు ఎంతో పోరాటం చేసి తీసుకొచ్చారు, కానీ ఆ లోక్పాల్ లో ఎవరైనా వాడారని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు రిజల్ట్స్ రావట్లేదు. ఖచ్చితంగా ఇంకొకటి విషయం ఏంటంటే ముఖ్యంగా అసలు మీరు ఒక యాక్టివిటీగా ఎందుకు రావాలి అనుకున్నారు? అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజా సమస్యలను తీర్చాలంటే అందరూ పాలిటిక్స్ అని గుర్తొస్తాయి, కానీ ఇప్పుడు పాలిటిక్స్ అనేది అదొక ఫుల్ టైం జాబ్ లాంటి. ఇప్పుడు మీరు ఒక యాంకర్ గా ఎట్లా చేస్తున్నారు, నేను ఒక సీఏలా ఎట్లా వర్క్ చేస్తున్నారు, అది కూడా ఒక ఫుల్ టైం జాబ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక సీఎం తీసుకున్నట్లయితే వాళ్ళు ఒక 4 hours నిద్రపోతారు, వాళ్ళు అసలు టైం కూడా ఉండదు. కానీ ఇప్పుడు యాక్టివిస్ట్ అనేది అట్లా కాదు మేడం, మీరు మీ జాబ్ ని కొనసాగిస్తూనే మీరు సమాజం కోసం పోరాడచ్చు. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే సపోజ్ మీరే ఒక పార్టీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం గానీ ఒక థీమ్ గానీ ఉంటుంది. కావాలంటే మీరు డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యేని అప్రోచ్ అయ్యి నేషనల్ పాలిటిక్స్ గురించి అడగండి, వాళ్ళు సమాధానం చెప్పరు. ఎందుకంటే ప్రతి పార్టీకి ఒక పిఆర్ఓ అనే అతను ఉంటారు అన్నమాట. ఆ పిఆర్ఓ పర్మిషన్ తీసుకోకుండా మీరు ఏం మాట్లాడలేరు. సో మీరు డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వెళ్తే ఏమవుతుందంటే అసలు మీ ఉద్దేశాలు ఏంటి, మీ థర్డ్ ప్రాసెస్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. అలా కాకుండా మీరు ఫస్ట్ ఒక యాక్టివిస్ట్ లా వర్క్ చేస్తే ఏమవుతుందంటే అంటే ఫస్ట్ మీకు తెలుస్తుంది అసలు ఈ ఆరాటాలు పోరాటాలు మీకు నచ్చుతున్నాయా, అసలు సిస్టమ్ లో ఎన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు నేనే చాలా స్టేట్స్ లో ఆర్టీఐ అంటే అప్లికేషన్స్ వేసా కదా మేడం, ఆ వేయటం వల్ల ఏంటంటే మెయిన్ థింగ్ నాకు ఆ సిస్టమ్ లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని తెలిసింది. సో ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత నేనే ఒక రాజకీయాల్లోకి వస్తే ఏమైంది, సిస్టమ్ ని ఎక్కడెక్కడ కరెక్ట్ చేయాలని నాకు తెలుస్తుంది మేడం. అట్లా కానీ డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వస్తే ఏంటంటే అంటే ఒక గుంపులో గోవింద్ అన్నట్టు మీరు ఆ పార్టీలో అంటే ఆ రంగులోకి వెళ్ళిపోతారు తప్ప అసలు మీరెవరు, మీ ఇండిపెండెన్స్ అనేది పోతుంది. అంటే మీరు ఏదైతే ఉద్దేశంతో ఫస్ట్ అంటే పాలిటిక్స్ లోకి వచ్చారో ఆ మెయిన్ సిద్ధాంతంగానే ఉద్దేశమే చనిపోతుంది అన్నమాట. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, రాజకీయాలు చాలా శక్తివంతంగా మారిపోయాయి అని. కానీ భారతదేశమే ఒక పెద్ద శక్తిగా ఉన్న దేశం మనది, అలాంటిది రాజకీయాలు ఎలా అంతగా శక్తివంతంగా మారాయి అంటారు? అంటే ఒకటి మేడం, ఇప్పుడు మీరు ఇప్పుడు స్టార్డమ్ కానీ అంటే మీకు ఇప్పుడు స్టార్డమ్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ గా ఏదైనా చేస్తారు. కానీ ఇప్పుడు స్టార్డమ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ అసలు ఏం చేయాలన్నా సరే మీకు ఒక రికమెండేషన్ కానీ రిఫరెన్స్ కానీ కావాలి. అది కావాలంటే మీరు అప్రోచ్ అవ్వాల్సింది ఎవరిని, రాజకీయ నాయకుడిని. సో ఆటోమేటిక్ ఎట్లా ఇక్కడ సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే మనం ఒక బానిసల్లా మారిపోయాం అన్నమాట. అంటే ఇప్పుడు అవసరం అనేది ఏం చేస్తుందంటే ఆ మనిషి తప్పు చేసినా మీకు అది తప్పుగా అనిపించదు. సో ఇతను మన పర్సనే, మనకి తిరుపతిలో స్పెషల్ దర్శనం ఇట్లాంటివి గుర్తొస్తాయి తప్ప. సో ఈ డిపెండెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి పొలిటీషియన్స్ అనే వాళ్ళు టూ మచ్ పవర్ఫుల్ అయిపోయారు. సో టూ మచ్ పవర్ఫుల్ అయితే ఏమైతుంది మేడం, ఇప్పుడు చేసే ప్రతి పని కరెక్టే.
అంటే ఆ అదే అంటున్నారు ఆ అంటే పవర్ అనేది మైండ్ కి ఎక్కడం వల్ల ప్రతిదీ ఎక్కడం కరెక్ట్ వల్ల అనిపిస్తుంది. ప్రతిది కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు చేసిందే రైట్ అనిపిస్తుంది. కానీ తర్వాత సమాజంలో ఎలాంటి చెడు జరుగుతుందనేది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అవును. అంటున్నారు. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా ఒక రాజకీయ నాయకుడిగా రాణించాలి అంటే ఏ వయసులో రాణించాలి? వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే హ్మ్. కూడా మీరన్నారు రాజకీయాలు చాలా శక్తివంతంగా మారాయి అని చెప్పేసి. అందుకే అంటున్నా అంటే ఒక పొలిటీషియన్ ఎలా అంటే పొలిటీషియన్‌గా మారాలంటే ఏ వయసులో రావాలి? ఎప్పుడు అంటే వయసు రావాలంటారు? అనేది లేదు మేడం. ఇందాక నేను చెప్పినట్టు ఉన్న డెమోక్రటిక్ మీన్స్ అంతా వాడుకున్న ఆ! తర్వాత కూడా ఆ! అంటే ఒక సమస్యకి న్యాయం జరగకపోతే దానికి అర్థం ఏంటి మేడం? అంటే ఓహ్! సపోజ్ మీరు ఒక సుప్రీం కోర్ట్ వరకు ఎళ్లారు. అవును. ఆ సుప్రీం కోర్ట్ సపోజ్ ఇట్లా చెప్పింది. యాస్ అవును. పర్ ఎగ్జిస్టింగ్ యెస్. రూల్ ఇది తప్పు కాదు కరెక్టే అని. ఆ! సో మీరిప్పుడు మొత్తం సిస్టాన్నే మార్చాలి. అంటే కాన్స్టిట్యూషన్‌నే మార్చాలి మీరు. అవును. సో ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్‌గా ఎదిగి ఆ సిస్టమ్ మారిస్తే అంటే ఏంటంటే మీకు ఒక గోల్ ఉంది మీ ముందు. హ్మ్. అట్లా కాకుండా డైరెక్ట్‌గా వస్తే మీరేం అంటే మీ ముందు ఒక లక్ష్యం ఉండదు. అంటే సిస్టమ్‌లో అవును. ఉన్న ఫాల్ట్స్ తెలివి మీకు లక్ష్యం ఉండదు. యెస్. సో ఫస్ట్ ఎప్పుడు అంటే అంటే విమర్శించడం కాకుండా మనం ఉన్న డెమోక్రటిక్ మీన్స్ అంటే ఉన్న కాన్స్టిట్యూషన్‌కి రెస్పెక్ట్ ఇచ్చి ఆ డెమోక్రటిక్ మీన్స్ వాడుకున్న తర్వాత కూడా న్యాయం జరగకపోతే అప్పుడు పాలిటిక్స్‌లోకి రావాలి మేడం. ఇంకా ఏజ్ అంటారా మీరు కృష్ణుడిని తీసుకుంటే చాలా చిన్న వయసులోనే యెస్. దుష్ట సంహారం స్టార్ట్ చేశాడు. యెస్. ఇప్పుడు మీరు ఒక 60 ఇయర్స్‌కి సీఎం అయితే ఎన్ని ఇయర్స్ చేస్తారు మేడం? ఇప్పుడున్న లైఫ్ స్పానే ఒక 60, 70 ఇయర్స్‌లో హ్మ్. మనం అంటే ఇప్పుడు సమాజం మీద అవగాహన ఉండి ప్రజలకు ఏం కావాలో ఆలోచించదగ్గ వాళ్ళు ఎవరైనా సరే అవును రాజకీయాల్లోకి మేడం. రాణించగలిగిన వారే అంటారు మీ అంతే మేడం. ఉద్దేశంలో కదా? ఇదైతే 100% కరెక్టే ఇప్పుడు మీరు కాదనట్లేదు. కాన్స్టిట్యూషన్ తీసుకున్నా మీరు ఒక సీఎం గాని, పీఎం అవ్వాలంటే 25 ఇయర్స్ యెస్. అంటే మీరు లోక్‌సభ రూట్ ద్వారా అవ్వాలంటే 25 ఇయర్స్ అదే రాజ్యసభ రూట్ ద్వారా అవ్వాలంటే 30 ఇయర్స్ మేడం. సో, హ్మ్. కాన్స్టిట్యూషన్ 25 ఇయర్స్ అనే చెప్తుంది గానీ, ఇదొక మిత్ అని చెప్పాలంటే. ఒక 50 ఇయర్స్ ఉన్న వ్యక్తే పీఎం అవ్వాలి, లేకపోతే సీఎం అవ్వాలని అంటే కాన్స్టిట్యూషన్‌లో రాయలేదు. అవును. సో, మీరు కాన్స్టిట్యూషన్ రిఫర్ చేస్తే 25 ఇయర్స్‌కే మీరు ఈ లెక్కన అవ్వచ్చు. మీరు సమాజం కోసం, ప్రజల కోసము సిస్టమ్ మారాలని ఇంత పోరాడుతున్నారు కదా! మీరే సీఎం అవుతారేమో. ఓ సీఎం రాజకీయాల్లో అయినా ఏముండదు. అంటే ఇప్పుడు ప్రజల్లో మార్పు రాకుండా ఇప్పుడు నేనే సీఎం అయినా అది హ్మ్. అంటే వేస్ట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే హ్మ్. ఎవరిది ఎలా ఉందో తెలీదు. హ్మ్. ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. ప్రజల కోసం పోరాడినప్పుడు మీరు పోరాడుతున్న ఈ తత్వం ఎందుకంటే మీకు అంతమంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఖచ్చితంగా. అందులో పొలిటీషియన్స్ ఉన్నారు. ఇటు చాలా వేరియేషన్ అవును. డిపార్ట్మెంట్‌లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. ప్రతి ఒక్కరిని మీరు మెయిల్ ద్వారా అప్రోచ్ అవుతున్నారు. మీది ఏంటి ఉద్దేశ్యం అనేది కూడా వాళ్ళకు తెలుసు. తెలియజేస్తున్నారు. ఈ లెక్కన పొలిటీషియన్ వాళ్ళకి కూడా చాలా మందికి పెట్టే ఉంటారు మెయిల్స్ కదా! అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎ ఎ ఎవరికో ఒకరికి అంటే మీ ఆశయాలు నచ్చి పిలవచ్చు కూడా పొలిటీషియన్‌లోకి. పిలిస్తే ఎళ్ళే అవకాశాలున్నాయి. అంటే ఈ ఈ ప ఈ చి సిస్టమ్ మార్చాలి అనే ఒక ఉద్దేశ్యంతో అందులోకెళ్తేనే మార్చగలను అని అనుకున్నప్పుడు ఎళ్ళ ఎళ్ళే అవకాశాలున్నాయంటారా? అంటే ఎవరైనా ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తా మేడం. హ్మ్. కాకపోతే ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను నేను ఒక 6 స్టేట్స్‌లో ఆన్‌లైన్ ఆర్‌టీఐ పోర్టల్స్ పనిచేయట్లేదని. యెస్. కానీ మేము ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతే దీని మీద పోరాడలేము మనం. యెస్. ఎందుకంటే ఎప్పుడైతే ఆర్‌టీఐ హ్మ్. పోర్టల్ పనిచేస్తుందో అది హ్మ్. అందరు పొలిటీషియన్స్‌కి అది ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక లోక్‌పాల్‌ని తీసుకున్నా, ఒక పిల్లని తీసుకున్నా మీరు అంటే ఏ న్యాయ వ్యవస్థకెళ్ళినా ఫస్ట్ మీకు సత్యం తెలియాలి. యెస్. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఈ బ్యూరోక్రసీ గాని, పొలిటీషియన్స్ కానీ ఆర్‌టీఐ పోర్టల్‌ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. అవును. ఎందుకంటే ఒక్కసారి ఆర్‌టీఐ పోర్టల్ అనేది అంటే అన్ని స్టేట్స్‌లో ఆన్‌లైన్ ఆర్‌టీఐ పోర్టల్ పనిచేయడం స్టార్ట్ అవుతే ఆ ప్రాసెస్ అనేది ఇగ్నైట్ అవుతుంది. హ్మ్. సో, ఇది కంప్లీట్ చేసేంత వరకు నాకైతే వెళ్ళడం ఇష్టం లేదు. అంటే ఈ అంటే ఆర్‌టీఐ ఒక సామాన్యుడిగా ఉండి పోరాడాలి అనుకుంటున్నారు అవును. ఖచ్చితంగా. ఇది చాలా మంచి విషయము వినడానికి కూడా. ఎందుకంటే ఒక పొలిటీషియన్‌గా ఉండి పోరాడడం కంటే ప్రజల్లో ఉండి పోరాడాలి అంటే అనుకుంటున్నారు. పొలిటీషియన్స్‌గా ఉంటే ఒకటి మేడం. ఇప్పుడు సపోజ్ మీరే ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో మీకు ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి అంటే అవకాశం ఇచ్చారు. మీరు అతన్ని ఓవర్ రైడ్ చేస్తే అది వెన్నుపోటు పొడిచినట్టు అవుతుంది. ఖచ్చితంగా. ఒప్పుకోరు గూడా మీరు వాస్తవంగా. సెకండ్ థింగ్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంది మంచి వాళ్ళు ఈ సర్పంచ్ లెవెల్‌లోనే ఉండిపోయారు మేడం. హ్మ్. ఎందుకంటే అవును. అవును. ఇప్పుడు ఒక పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సిద్ధాంతాలు మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. యెస్. ఇంకొకటేంటంటే మీరు ఓవర్ రైడ్ చేయకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎమ్మెల్యే వచ్చి ఇంటర్నేషనల్ మ్యాటర్స్ మాట్లాడితే వెంటనే మీకు ఆ పీఆర్ఓ అడుగుతారు. మీరెందుకు అవును. లోకల్ పట్టించుకోకుండా ఖచ్చితంగా ఇంటర్నేషనల్. అడుగుతారు. కానీ ఇప్పుడు నాకు ఆ లిమిటేషన్స్ లేవు మేడం. ఇప్పుడు నేను ఏ క్యూబానో, ఏ అర్జెంటీనాలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ మీద కూడా పోరాడొచ్చు. ఎందుకంటే ఐ డోంట్ హావ్ ఎనీ హై కమాండ్. అవును. ఎందుకంటే మీరు ఈ పోరాటం మొదలుపెట్టారు అంటే దీనికి మూల కారణం ఏంటి? అసలు ఎక్కడ మొదలైందంటారు? అంటే మీ లైఫ్‌లో ఏదన్నా ఇన్సిడెంట్ జరగడం పట్ల ఈ సిస్టమ్ మారాలనుకున్నారా? లేకపోతే మీ అంటే మీ తరఫున ఎవరికైనా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, అక్కడ ఎవరికైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఈ మార్పు రావాలి అని
మీరు మొదలు పెట్టారా? ఏంటి అసలు? అంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి అంటే ఫాదర్ చనిపోయిన తర్వాత అంటే చాలా హ్మ్. ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు మా ఇంట్లో పూజా గదిలో చూస్తే మొత్తం అందరు దేవుళ్ళు ఉంటారన్నమాట. హుహు. అంటే వినాయకుడు, ఆయన పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పక్కన శివుడు, హ్మ్. మళ్ళీ శివుడు వేరే రూపమైన అన్నపూర్ణాదేవి, హ్మ్. మళ్ళీ అంటే అన్నపూర్ణాదేవి పక్కన శివుడు, మళ్ళీ దక్షిణామూర్తి అంతా ఉంటారు. అంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. 100% నమ్మకం మాట. ఆ! అంటే ఎవడి పాపాన వాడే పోతాడని. ఎన్ని బుక్కులు చదివారు మీరు? అంటే నేను 2 పురాణాలు చదివాను మేడం నేను. ఆహా! అంటే ఈ విష్ణు పురాణం ఒకటి, భాగవతం ఒకటి. ఆ! శివ పురాణం భాగవతం చదివారంటే ఇంక మొత్తం తెలిసినట్టే. ఈ శివ పురాణం ఓకే. అయితే విన్నాను మేడం. చదవలేదు గానీ విన్నాను. విన్నారు. హ్మ్. భగవద్గీత అయితే నేను పక్కనే ఉంచా మేడం. ఎందుకంటే నేను అందరికీ చెప్పేదేంటంటే భగవద్గీత మీరు డైరెక్ట్‌గా చదవకూడదు. హ్మ్. ఎయితర్ మీకొక గురువైనా ఉండాలి, లేకపోతే ఫస్ట్ భాగవతం చదివి అసలు విష్ణు తత్వం ఏంటి, కృష్ణ తత్వం ఏంటి అని తెలుసుకున్న తర్వాత మీరు భాగవతం చదవాలి. అమ్మో! మీరు ఎందుకంటే చాలా సారీ చదువుకున్నారు. భగవద్గీత. మీరు చాలా చదువుకున్నారు పురాణాలు. ఆ విష్ణు భాగవతం గాని, విష్ణు పురాణం గాని, శివ పురాణం కానీ ఇవన్నీ చదివానని చెప్తున్నారు. దేని తర్వాత ఏది చదవాలి అని కూడా చెప్తున్నారు. అవును. అంటే మీ నుంచి ఎందుకంటే నేర్చుకోవాల్సింది మీకు చాలా ఉంది. భగవద్గీత లో హ్మ్. కృష్ణుడే అంటే ఏం చెప్తాడంటే నేను చెప్పినట్టు మీరు భగవద్గీత అర్థం చేసుకోవాలంటారు. హ్మ్. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమైతుందంటే అంతా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అంటే కన్వీనియన్స్ ప్రకారం. అంటే యెస్. సపోజ్ మీరు ఒక తప్పు చేయాలంటే భగవద్గీతలో కృష్ణుడు ఇట్లా చెప్పాడు మనం చేసుకోవచ్చు ఏం పర్లేదని. చేసుకోవచ్చు. తర్వాత పరిహారం ఇది కూడా చెప్పాడు. అది కూడా చేయొచ్చు. అంటే కానీ ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక హ్మ్. సిట్యుయేషన్ చూడాలి మేడం. ఇప్పుడు బైబిల్ అయినా లేకపోతే ఖురాన్ అయినా దేవుడు ఏ సిట్యుయేషన్‌లో హ్మ్. ఆ సిద్ధాంతం చెప్పాడనేది తెలుసుకోవాలండి. సపోజ్ కరెక్ట్‌గా దాని నవీన్ అనే ప్రాసెస్‌లో వ్యక్తి మీ ఉండాలి. ముందు మాట్లాడుతుంటే యెస్. ఫస్ట్ అసలు ఆ నవీన్ ఎవరు? అతని ఇంటెన్షన్స్ ఏంటి? అని ఫస్ట్ మీరు తత్వం తెలుసుకున్న తర్వాత అవును. ఫిలాసఫీ చదవాలి గానీ ఫస్టే అవును. డైరెక్ట్‌గా దాని మీరు మీదకి దూకి దేనికోసం పోరాడుతున్నారనేది నేనే చెప్పేస్తే బాగోదు గదా! ఇప్పుడు మీ గురించి నేను తెలుసుకోవాలి. యాహ్! ఏంటసలు మీ ఉద్దేశ్యం నేను తెలుసుకుంటేనే హ్మ్. అప్పుడు నేను ఏదైనా చెప్పగలను గానీ, లేదు తను ఈ ఉద్దేశ్యంతోనే హ్మ్. వచ్చాడని నేనెలా చెప్పగలను? అవును. చెప్పలేను గదా! అది రైట్ రైట్ కూడా మీరు చెప్పింది. అది నేను కాదనట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నిజంగా దేవుడిని నమ్ముతారా? నేను ఇది అడుగుదామని నేను మర్చిపోయాను. 100% నమ్ముతాను. నమ్ముతారు గదా! ఆ! మరి కొంతమంది హిందువులే చాలామంది దేవుడు లేడు, రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, అసలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరసలు? ఇయన్నీ పురాణాలన్నీ కల్పితాలు. కల్పించి రాసి ప్రజలని నమ్మించి మోసం చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అంటే నమ్మకపోతే మానేయమని చెప్తా మేడం. నాకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. కాకపోతే ఎందుకంటే ఈ మతాలు పెట్టిందే ప్రజల్ని ధర్మం వైపు నడపడానికి. యెస్. సో, ఇప్పుడు మీరు ఒక చెగువేరాని తీసుకుంటే ఆయన క్రిస్టియానిటీని వదిలేసి ప్రజల కోసం పోరాడాడు. హ్మ్. అంటే ఆయన క్రిస్టియానిటీ నచ్చలేదని కాదు. అంటే ఇప్పుడు యెస్. ఒక రివల్యూషనరీ ఏంటంటే హ్మ్. దేవుడొచ్చి ఏదో చేస్తాడని కాకుండా తనే యాక్షన్ తీసుకుంటాడనమాట. హ్మ్. మీరు అదే విధంగా భగత్ సింగ్ తీసుకుంటే వైఏఎం అనే ఎథిస్ట్ అనేది రాసాడు. హ్మ్. అది ఎందుకు రాసాడంటే అతను నేనిప్పుడు అంటే ఈ స్వతంత్ర పోరాటాన్ని ఇగ్నైట్ చేయడానికి జైలుకెళ్ళాను. హ్మ్. ఇప్పుడు సపోజ్ నేనే దేవుడున్నాడని నమ్ముతున్నా మేడం. యెస్. అయితే నేను చేసేదాని వల్ల పుణ్యం వస్తది. దేవుడు నా వైపు ఉన్నాడనే ఒక నమ్మకం ఉంది నాకు. హ్మ్. కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని తీసేస్తే మీరు ధర్మం వైపు నిలబడడం అనేది చాలా కష్టం. హ్మ్. సో, భగత్ సింగ్ అదే చెప్పాడు. నాకు ఆ నమ్మకం లేకపోయినా హ్మ్. నేను ధర్మం వైపు నిలబడుతున్నాను, యెస్. పోరాడుతున్నానని. సో, మీరు ధర్మం వైపు నిలబడితే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. కానీ దేవుడున్నాడని నమ్మితేనే ఇంత దారుణంగా ఉంటే, హ్మ్. మీరు దేవుడిని తీసేసారనుకోండి, మతాల్ని దేవుడిని తీసేస్తే మీరు ఆ సిట్యుయేషన్ ఊహించుకోండి ఒకసారి ఎట్లుంటుందో. కర్మ ఫలాలను ఎవరైనా అనుభవించాల్సిందే తప్పదు అంటారు కదా! అదే అంటే జరుగుద్దంటారా? అది కాదు మేడం. ఇప్పుడు హ్మ్. అంటే వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు దేవుడిని నమ్మనన్నారు. హ్మ్. సరే నమ్మవు నువ్వు. హ్మ్. అంటే నువ్వేమైనా పోరాటం చేస్తున్నావా? అంటే దేవుడు నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. యెస్. అంటే ఎవరి పాపాన వాళ్ళు పోతారా? నువ్వు దేవుడిని నమ్మవు. హ్మ్. నమ్మనప్పుడు నువ్వేం పోరాటం చేస్తున్నావు? హ్మ్. అంటే ఊరికనే దేవుడిని నేను నమ్మనంటే మీ ఒపీనియన్ ఎవరు అడగలేదు కదా! యెస్. అది నిజమే. కాకపోతే ఇక్కడ చిన్న ఒక డౌట్ క్లారిఫై చేయాలనుకుంటున్నాను నేను. మీరు ఇంత చదువుకున్నారు కదా! అవును. ఇంత చదువుకున్న తర్వాత చాలా వరకు కూడా సైన్స్‌ని నమ్ముతూ ఉంటారు. అలాంటిది మీరు ఎలా ఈ పురాణాలని నమ్మారు? అంటే మీరిప్పుడు విశ్వం క్రియేషన్ తీసుకున్నారనుకోండి మేడం. మీరు హ్మ్. సపోజ్ ఫస్ట్ వటపత్ర సాయి అని ఒక చిన్న అంటే ఒక ఆకులో నారాయణుడు అనే అతను ఉంటాడు. ఆ! అతను మళ్ళీ ఆ! ఎక్స్‌పాండ్ అయ్యి అతని పోర్స్‌లోంచి మనకి అంటే అంటే ఈ కార్నోదక్ సాయి విష్ణు అనే విష్ణుమూర్తి నుంచి చిన్న చిన్న పోర్స్‌లోంచి మనకి అంటే డిఫరెంట్ మల్టీవర్స్‌లొస్తాయి. హ్మ్. సో, ఇది మనకు బ్లాక్ హోల్ థియరీలో కూడా ఇట్లానే ఉంటుంది మేడం. మీరిప్పుడు 'ఇంటర్‌స్టెల్లార్' అనే మూవీ చూసారా మేడం? హ్మ్. అందులో మనం అంతా విచిత్రంగా చూస్తాం. అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే టైమ్ అనేది వేరే వేరే గ్రహాల్లో వేరు అవును. వేరుగా ఉంటుందని. అవును.
కానీ మీరు ముచ్చుకుందుడు స్టోరీ తీసుకుంటే అది అక్కడే ఉంది మనకి, థియరీ ఆఫ్ రిలేటివిటీ మీరు అనేది. చాలా స్టోరీస్ చదివారు సార్. వాస్తవం. ఎందుకు అడిగాను అంటే కూడా ఇప్పుడు చాలా వరకు కూడా ఏమంటున్నారంటే జనరేషన్ మారింది, అందులో అప్డేట్ అయిపోయింది, ఇదంతా టెక్నాలజీ అంతే తప్ప మనకు దేవుడు సృష్టించింది ఇది అది అని మూఢనమ్మకాలను నమ్మొద్దు అని చెప్పేసి చాలా మంది ఉన్నారు నమ్మని వాళ్ళు. అందుకు పురాణాలను నమ్మొచ్చు అంటారా అని అందుకే మీ నుంచి అంటే క్లారిటీ ఒకటి మేడం, తీసుకున్నాను. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా తప్పు లేదు, కానీ ఒకరి బిలీఫ్ ని ఎక్కిరించడం అనేది చాలా తప్పు. చాలా మంది తయారయ్యారు ఇప్పుడు. ఏది అయినా టెక్నాలజీ అంటున్నారు. అంతే తప్ప సృష్టి మూలం ఇది, సృష్టి మూలానికే మనము అనుగుణంగా ఉన్నాము అన్నీ కూడా అలాగే పురాణాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నాయి అని చెప్పేసి మీరు అన్నారు ఇంతకుముందు. విష్ణు బ్రహ్మాస్త్రము ఇలాంటివన్నీ, విష్ణు చక్రము బ్రహ్మాస్త్రము ఇవన్నీ ఉండేటివి అధర్మాన్ని అంతం చేయడానికి అని చెప్పేసి. అంటే అదేమంటారు, అవన్నీ టెక్నాలజీ, మీరు అంతగా ఇచ్చేయద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అందుకే అంటే ప్రూవ్ చేయాలి కదా మేడం, అంటే ఊరికనే స్టేట్మెంట్ ఇస్తే కాదు కదా. ఎందుకంటే మీరు ఇంత చదివారు కదా, మీరు ఇంత చదివి కూడా ఈరోజు పురాణాలు నమ్ముతున్నారు అంటే నిజంగా ఇలాంటి వాళ్ళకి, అలా అనుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేను చెప్పేది ఒకటే మేడం, నమ్మినా నమ్మకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఒకరి బిలీఫ్ని అయితే వెక్కిరించొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్ అంటే అతను అన్ని తాగుడు మానేసో, లేకపోతే అంతా అతను ఒక పవిత్రంగా చేసుకుంటాడు, లేకపోతే ఒక హిందూ గుడికి వెళ్ళి మంచిగా చేసుకుంటాడు, ఒక ముస్లిం అంటే మా ఫ్రెండ్స్లోనే ముస్లిమ్స్ ఉన్నారు మేడం, వాళ్ళు ఏంటంటే కొంతమంది సినిమాలు కూడా చూడరు, అంటే వాళ్ళు పాపంగా భావిస్తారు, రోజు తప్పకుండా నమాజ్ చేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళి నేను దేవుడిని నమ్మను అని వాళ్ళని అంటే వెక్కిరించడం తప్పు కాదు, తప్పు మేడం. ఎందుకంటే మీ బిలీఫ్ మీద మీరు నమ్మకం మానేయండి, కానీ ఇప్పుడు వేరే పర్సన్ యొక్క బిలీఫ్ ని మీరు ఎందుకు వెక్కిరిస్తున్నారు? అంటే మీరు ఒక పోరాటం చేస్తుంటే పిలవండి అందరినీ, అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మకండి. అంటే అలాంటి వాళ్ళకు కూడా ఇవి నమ్మే ఒక టైం వస్తుంది ఖచ్చితంగా. అదే, ఎందుకంటే జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో నమ్మాల్సిందే, పురాణాలు నమ్మాల్సిందే, ప్రకృతిని నమ్మాల్సిందే. ప్రకృతి లేనిది ఏది కూడా మనం మొదలు పెట్టలేము, అసలు శ్వాస కూడా పీల్చుకోలేము. అది జగమెరిగిన సత్యం అంటారు. అంటే మీలో ఒకటి ఉంది అని కూడా తెలిసింది. అంటే 3వ ప్రధానమంత్రిగా ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని మీ ఊహల్లో కూడా ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని రాజకీయాల పట్ల మీరు అవగాహన ఉంది, ఇటు సమాజం పట్ల అవగాహన ఉంది, అటు స్టడీ సర్కిల్లో మీకు అవగాహన ఉంది. అన్ని విధాలుగా మీరు ఒక ఏమంటారు రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే సిస్టమ్ మార్చడానికి. అందుకు సిస్టమ్ మారాలి అంటే మెయిన్ రీజన్ రాజకీయాలు. రాజకీయాలంటే 3వ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే రియల్ లైఫ్ లో అయితే మేము ఇంకా ఇట్లా అంటే జస్ట్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అంటే ఇప్పటి వరకు అందరు గమనించుకుంది కూడా ఒకటి ప్రధాని మోడీ గారు, ఇంకొకటి ఇటు చూస్తే రాహుల్ గాంధీ గారు అనే విధంగా ఉంది. అంటే ఇంకో క్యాండిడేట్ ఎవరై ఉంటారు? అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకు ఇప్పుడు 4 పవర్ఫుల్ సీఎం క్యాండిడేట్స్ ఉన్నారు మేడం, కానీ ఒక్కరు కూడా నేను ప్రధానమంత్రి అవుతానని ఇప్పుడు వరకు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అవును, ఎందుకంటే ఇవ్వలేరు కూడా. ఎందుకంటే అక్కడ ఏమైతుందంటే మేడం, ఇప్పుడు కేజ్రీవాలే ఒక 1 ఇయర్ ముందు నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఒక రీసెంట్ గా మొన్న ఎలక్షన్ కూడా అతనే బయటకు వచ్చి చెప్పాడు నాకు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్న ఉద్దేశం అసలు లేదని. సో మీరు ఇక్కడ గమనించింది ఏంటంటే, మీరు ఆ మాట చెప్పడానికి కూడా భయపడే సిచ్యువేషన్ లో ఉన్నారు అంతా. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే ఒక మిత్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మన సౌత్ ఇండియాలోనే చాలా లీడర్స్ ఉన్నారు మేడం, కానీ ఎవరైనా అందులో నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని అంటే కనీసం ఒక జస్ట్ మాట అన్నా సరే దాన్ని ఒక వేరే దాంట్లో తీసుకుంటున్నారు. ఇంకా ఎలాంటి వాళ్ళు అవ్వాలంటే మనం ఇప్పుడు కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్న అనే అతను ఒక అతను ఉంటాడు. ఇప్పుడు మనకి చక్రవ్యూహం గురించి మాట్లాడితే మనకు 2 పేర్లు గుర్తొస్తాయి, ఒకటి అర్జునుడు, కృష్ణుడు, లేకపోతే ఓన్లీ వెళ్ళటం తెలిసిన అభిమన్యుడు. కానీ మనకి ప్రద్యుమ్న అనే ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. సో కానీ అతని గురించి ఎవరికి ఎందుకు తెలియదు అంటే, ఎప్పుడైతే ఈ మహాభారత యుద్ధం జరుగుతుందో కృష్ణుడికైనా ప్రద్యుమ్నుడు, అదే విధంగా అన్నయ్య బలరాముడు, మన ఈ ఫ్యామిలీ అంటే ఇష్యూలో మనం అంటే ఎటు జాయిన్ అయినా మనం చనిపోయేది ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఇద్దరు తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు అన్నమాట. సో ఆ పాత్ర అనేది ఎవరికి తెలియదు. సో ప్రద్యుమ్న క్యారెక్టర్ని ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇప్పుడు ఈ యుగంలో మనకి ఇప్పుడు రాముడు, కృష్ణుడు లాంటి అవతారాలు అంటే ఇప్పుడు అవసరం లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో. ఎందుకంటే ఇప్పుడు దుష్ట సంహారమైన అందరినీ అంటే చంపడం వల్ల ఎవరు మారరు, మనకు కావాల్సిన ఎన్లైటన్మెంట్. సో ప్రద్యుమ్న అంటే మీకు ఒక అల్టిమేట్ రేడియన్స్ అని వస్తుంది. సో నేను ఆధార్ కార్డు కొద్దిగా డీవియేషన్ తీసుకుని ఒక ఎన్లైటన్మెంట్ అంటే ఒక పరిపూర్ణ అవతారం అవసరం లేదు. ఓన్లీ అంటే మీకు ఇప్పుడు ప్రద్యుమ్న అంటే కామదేవుడిగా చెప్పుకుంటారు, అంటే శివపురాణం. మనకి వేరే థియరీ కూడా ఉంది ఏంటంటే 4 వ్యూహ అవతారాల్లో వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఇంకా సంస్కరుడు, 4.
సో ఈ పరిపూర్ణ అవతారం కాకుండా ఓన్లీ అంటే ఇప్పుడు ప్రద్యుమ్న అంటే కంట్రోలర్ ఆఫ్ మైండ్ అంటారు అన్నమాట. అవును. సో ప్రద్యుమ్న ఏంటంటే ఒక 14 ఇయర్స్‌కే మహామాయని నేర్చుకున్నాడు. మహామాయని నేర్చుకున్న వాళ్ళ ముందు ఏమాయ పని చేయదు. అంటే ఎవరు మోసం చేయలేరు. ఏమయ్యే పని చేయాలి. సో ఇప్పుడు మనం ఇప్పుడు పాలిటిక్స్‌ని తీసుకున్న అదొక పద్మవ్యూహంలా తయారైంది. సో కానీ అంతా లోపల ఇరుక్కుపోతున్నారు మేడం. అంటే ఇప్పుడు చాలా మంది పాపం యూత్ ఏంటంటే సపోజ్ అంటే ఆ పొలిటికల్ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోతున్నారు. సో ఈ మూవీలో ఏంటంటే ఈ రివర్స్‌లో అంటే ప్రజలే పొలిటీషియన్స్‌ని ఒక మహామాయి క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ చేసి అసలు ఒక లీగల్ బ్యాటిల్ అంటే ఒక ఫియర్స్ లీగల్ బ్యాటిల్ చేసి ఆ పద్మవ్యూహాన్ని బ్రేక్ చేసి ఎట్లా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అందులో ఉన్న ప్రజల్ని మహామాయి నుంచి బయట ఎట్లా పడేసినది స్టోరీ. సో ఇంకా అంటే మనం ఊహించుకునేటప్పుడు అయితే ఎవరొకరిని ఖచ్చితంగా ఊహించుకుని రాయాలి. సో నేనైతే అంటే మీకు ప్రద్యుమ్నాన్ని తీసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు మేడం. మీరు చాగంటి గారి ప్రవచనం చూసినా ఎప్పుడైతే ప్రద్యుమ్నుడు రతీదేవిని తీసుకుని వస్తాడో ద్వారకాకు అంతా అది పురాణాలలో. ఇప్పుడు రియల్ లైఫ్ లో మనకి అంటే ఫాదర్ అండ్ సన్ తీసుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ అబ్బాయిని ఒక ఆప్షన్ అనుకున్నా. ఎందుకంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గోపాల మూవీలో కృష్ణుడిలా చేశారు, ప్లస్ అతను ఒక యాక్టివిస్ట్. సో ఈ సినిమా ఏంటంటే మెయిన్ ప్రజల హక్కులు వాళ్ళకి తెలియజేసి వాళ్ళని పొలిటీషియన్స్ కంటే స్ట్రాంగ్ గా చేయడం. సో మీరు ఒక డైరెక్ట్ పొలిటీషియన్ అడిగితే దీనికి ఇంట్రెస్ట్ చూపించరు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు యాక్టివిస్ట్ గా ఆయన చేశారు కాబట్టి ఆయనకు ఆ పెయిన్ తెలుసు. అంటే ఒక పోరాడితే ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యారు. సో ఇంకొక వేరే ఆప్షన్ అంటే మహేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి, అంటే ఒకళ్ళు కృష్ణుడు ఇంకొకళ్ళు ప్రద్యుమ్న అనుకుంటే. ఇప్పుడు ఆయన కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా చేశారు. సో ఇది కూడా ఒక సినిమా పరంగా. ఇంకా మనకి కామదేవుడు మన్మధుడు అంటే గుర్తొచ్చేది నాగార్జున గారు. సో అఖిల్ గారిని కూడా మనం ఒక ఆప్షన్ గా అనుకోవచ్చు. నాగార్జున గారిని బలిపోల్చారు. అంటే అందంలో కానీ అంటే మన్మధుడు మీరు ఇప్పుడు అత్యున్నత దాంపత్య అంటే దాంపత్యం ఎవరి మధ్య ఉందంటే మీకు చెప్పేది లేదు పురాణాల్లో మన్మధుడు రతీదేవి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంద్రుడిని చూసుకుంటే ఇప్పుడు అంటే వేరే వాళ్ళ దాంట్లో పెట్టడం కానీ ఉంటుంది, కానీ మీరు మన్మధుడు రతీదేవి అనే వాళ్ళు ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారు. అంటే ఏ సమస్య వచ్చినా అంటే ఇద్దరిది ఒకటే మాట, ఎక్కడికైనా వెళ్తే ఇద్దరు వెళ్ళడం. ఇప్పుడు శివుడి మీద బాణం వేసినప్పుడు కూడా ఇద్దరు కలిపే వెళ్తారు అనమాట. నెక్స్ట్ జన్మలో కూడా ఏంటంటే రతీదేవి ప్రద్యుమ్నుడు పుట్టినప్పటి నుంచి రైస్ చేస్తుంది. సో మనం అట్లాంటి మాత్రం వీళ్ళని తీసుకున్నారు అయితే. బాగుంది. కానీ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే మీరు ఇంకా నెక్స్ట్ తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఫస్ట్ నేను ట్రై చేశాను మేడం చాలా. అంటే ప్రజలకి చెప్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారంటే ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే మనకి ఏమైనా డబ్బులు వస్తాయా, లేకపోతే అందుకే అడిగా మిమ్మల్ని క్వశ్చన్. ఈ సిస్టమ్ లో ఉన్న ఫాల్ట్స్ ఎవరి దగ్గర లీడర్ తీసుకెళ్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా పొలిటికల్ గా, లేకపోతే మనకి ఏమైనా డబ్బులు ఇస్తారు ఇట్లా. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారనిపించింది ఇవన్నీ వింటుంటే మీకు చూస్తుంటే? అంటే ప్రజలు అనేవాళ్ళు అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం తీసుకుంటే కమ్యూనిస్టులు కానీ అంటే ఒక విప్లవం ఒక పోరాడే తత్వం ఉండేది. ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే అంటే ఏం చేస్తున్నా నీకేమైనా వస్తుందా, కమర్షియల్. అంటే వాళ్ళకి కూడా నమ్మకం పోయింది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు సిస్టమ్ లో కలిసిపోతున్నారు తప్ప వాళ్ళు అంటే ఎందుకైతే వచ్చారో ఉద్దేశంలో గట్టిగా స్ట్రాంగ్ గా ఉండలేకపోతున్నారు. కానీ మీరు ఏ విధంగా చైతన్యం తేవాలనుకుంటున్నారు ప్రజల్లో మరి? అంటే ఇప్పుడు మీరు భగత్ సింగ్ గారు వైఎం అనే టెస్ట్ లో ఆయన ఒక రెవల్యూషనరీకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని చెప్తారు. అంటే ఒక రెవల్యూషనరీ అతను అంటే ఒక 100 మంది చెప్పినా నమ్మకూడదు. ఆయన క్రిటికల్ అండ్ ఇండిపెండెంట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా రెవల్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు అది 1 సంవత్సరంలోనో 10 సంవత్సరాల్లోనే అవ్వదు, కనీసం ఒక 20 years అవుతుందండి. సో ఈ ఎన్లైటన్మెంట్ ప్రాసెస్ అయినా మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 20 years లో అవుతుంది మేడం. కానీ ఆపే ప్రసక్తే లేదు. ప్రసక్తి అయితే లేదు. సూపర్. ఎందుకంటే మీరు పోరాడుతుంది చాలా అంటే చాలా సమాజానికి ఉపయోగమైంది, అందులో ప్రజలకు ఉపయోగమైంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చాలా పోరాడుతున్నారు అన్ని విషయాలలో. అది డ్రగ్స్ నియంత్రణ కావచ్చు, అక్రమాల పట్ల కావచ్చు, అత్యాచారాల పట్ల కావచ్చు, అన్నిటిపైన ప్రజలు చైతన్యం కావాలి, సిస్టమ్ మారాలి అని చెప్పి మీరు ముందడుగేశారు. బాగుంది. కానీ ఈ ట్రావెలింగ్లో మీకేమన్నా థ్రెడ్ ఏర్పడుతుందనే భయం లేదా? అంటే ఇప్పుడు మీకు ఒక చెప్తా మేడం. అంటే మీరు అంటే ఇదంతా మీరు సినిమా ఇది మెయిన్ సార్. ఎందుకు అడిగానంటే ఇన్ని రోజుల వరకు మీరు ఆఫ్ కెమెరాలో అన్నీ చేశారు, మెయిల్స్ పంపించారు, పెద్ద పెద్ద వాళ్ళతో మెయిల్ పంపించి మీ రిక్వెస్ట్ని పెట్టారు. ఓకే, మీ ప్రపోజల్ వాళ్ళకు వినవించుకున్నారు. కానీ ఇప్పుడు ఆన్ కెమెరా వచ్చారు,
ఆఫ్ కెమెరా కాదు, ఆన్ కెమెరా వచ్చారు. ఆన్ కెమెరా ముఖంగా మీరెవరో తెలిసిపోతుంది ఇప్పుడు. కాబట్టి అలాంటప్పుడు చాలా అంటే మీకు సీక్రెట్‌గా కూడా కాల్స్ రావచ్చు. థ్రెట్టింగ్ కాల్స్ రావచ్చు. అలా మీకు థ్రెట్ ఏర్పడతదనే ఒక టెన్షన్ ఉందా? అసలు ఐడియా అంటే ఉందా? ఇదొక అంటే మీరు మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి చెప్తే ఇదంతా ఒక మిత్ అనే చెప్తారు. హ్మ్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ పోరాటం అనేది ఒక పర్టిక్యులర్ పర్సన్‌కో ఒక పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీకి అగైన్స్ట్ కాదు. హ్మ్. సో, కాబట్టి ఎవరికీ కోపం రాదు. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని కూడా తిడితే మనమైనా పగబడతాం. అంటే యెస్. ఇతను నన్నెందుకు టార్గెట్ చేశాడని. హ్మ్. అదే విధంగా పొలిటీషియన్స్ కూడా ఒకప్పుడు అంత అంటే ప్రజలకు మంచి చేద్దామని వచ్చిన వాళ్ళే ఇట్లా అంటే ఎందుకంటే ఇక్కడ మనకు వేరే థియరీలో ఏంటంటే ప్రజలే విలన్స్ కింద కొంతమంది నమ్ముతారు మేడం. ఎందుకంటే అవును. ఇప్పుడు డబ్బులు అవును. తీసుకోకుండా ఎవరు ఓటేయట్లేదు. నిజంగా. సో, నిజంగా. ఇప్పుడు పొలిటీషియన్స్ అయినా సరే సిస్టమ్ గురించి ఎవరైనా పోరాడుతుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. లేకపోతే సపోర్ట్ చేస్తారు తప్ప వాళ్ళకెవరు ఇప్పుడు మీరు అన్నా హజారే గారినే తీసుకుంటే ఓకే. ఇప్పుడు నేను వెళ్లి కలిసాను మేడం శివాజీ జయంతి రోజు. హ్మ్. అయితే మీరు ఆయనది ఏదైతే ట్రస్ట్ ఉందో అది చూసినట్లయితే మీకు రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఫోటో ఉంటుంది. మీరు ఆయన మ్యూజియం చూసినా కూడా మొత్తం అంతా పొలిటీషియన్స్ అంతా అన్నా హజారే గారిని కలిసారు. హ్మ్. ఎందుకంటే ఆయన పోరాడేది ఒక వ్యక్తి పైనో లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ పైన కాదు. హ్మ్. ఆయన ఈ ఆయన తీసుకుంటే మీరు ఆయన లోక్పాల్ ఇంప్లిమెంటేషన్ కోసం పోరాడారు. అదే. అదేవిధంగా 2005లో ఎప్పుడైతే ఆర్టీఐ చట్టాన్ని మీరన్నది కూడా కరెక్టే. నేనెందుకన్నానంటే, ఇప్పుడు ఒక చోట అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు, పలానా ఏరియాలో ఈ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఈ సిస్టమ్ మారాలి అని మెయిల్ పంపిస్తారు. అది పంపించింది మీరే అని ఇక్కడ తెలుస్తది. ఇక్కడ అన్యాయం చేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకున్న రోజున వాళ్ళే మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. నీకెందుకు ఇవన్నీ? నువ్వెందుకు వాళ్ళకి అప్రోచ్ అవుతున్నావు? మేము చేసుకునే పని మేము చేసుకుంటాము. అంటే నీ పనేంటో నువ్వు చేసుకో అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు కొంతమంది బయటే. రౌడీయిజం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు నచ్చలేదు, సిస్టమ్ మారాలి అక్కడ అనుకుంటారు కదా, దీనిపైన పోరాడుతూ ఉంటారు. అప్పుడు పొలిటికల్ వాళ్ళు ఓకే, పొలిటికల్ వాళ్ళు సరే దాన్ని సర్చ్ చేద్దామంటారు. కానీ ఇక్కడ రౌడీయిజం ఎవరైతే చేస్తున్నారో వీరు బెదిరిస్తూ ఉంటారు మీ మీద. అలాంటివి ఏమన్నా వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే నేను మీరు అడుగుతున్నాను. ఇందాక అడిగారు దేవుడిని నమ్ముతున్నారా అని. ఎస్. అంటే ఇప్పుడు నేను భయపడుతున్నానని చెప్తే ఇట్ ఈస్ సెల్ఫ్ కాంట్రాడిక్టరీ. ఎస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు అంటే మనకు ఇప్పుడు అంతకుముందు చూసినట్టయితే 2009లో యుగాంతం యుగాంతం అన్నారు. కానీ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు అవును. యుగం అంతం అవ్వాలంటే అంటే ప్రపంచం అంతం అవ్వాలంటే ఒక కల్పం పూర్తి అవ్వాలి. అవును. ఒక కల్పం అంటే 4.32 బిలియన్ ఇయర్స్ వస్తుంది. అంటే మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే 4 యుగాలు అయితే ఒక మహాయుగం అవుతుంది. అవును. 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం. 14 మన్వంతరాలు అయితే ఉమ్. ఒక కల్పం పూర్తయితుంది. 4.32 బిలియన్ ఇయర్స్ అయితే బ్రహ్మదేవుడికి ఒక హాఫ్ డే అయితుంది మేడం. ఉమ్. ఇంకొక హాఫ్ డే ఇంకో 4.32 బిలియన్ ఇయర్స్ అతను నిద్రపోతాడనమాట. ఉమ్. అంటే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు కావాలంటే 8.64 బిలియన్ ఇయర్స్. అదే విధంగా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే బ్రహ్మకి 51st ఇయర్‌లో ఉన్నాం మేడం. ఉమ్. అంటే 8.64 ఇంటూ 365 ఇంటూ ఉమ్. 365 ఇంటూ 50 ఇయర్స్. ఉమ్. అది కూడా ఈ బ్రహ్మకి. ఉమ్. ఈ బ్రహ్మకి 50 ఇయర్స్. అంటే అంతకుముందు ఎంతమంది బ్రహ్మలు ఉన్నారో మనకు తెలీదు. ఇప్పుడు మీరు చాగంటి గారి ప్రవచనాలు గాని వేరే వాళ్ళవి చూసుంటే మనకి శివుడి మెడలో ఎన్నైతే పుర్రులు ఉన్నాయో అంతమంది బ్రహ్మలు చనిపోయి పుట్టినట్టు. ఆ. సో ఈ ప్రాసెస్‌లో మీరు ఒక చిన్న పార్టికల్ అంతే. సో ఇట్లా మీరు ఈ సిద్ధాంతాన్ని నమ్మితే మీరు ఒక పొలిటీషియన్ తీసుకున్నా, ఒక సెలబ్రిటీని తీసుకున్నా అందరూ ఒక పార్టికల్సే. Yes. సో మీరు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని సో కాపాడుతుంది. ఐఎమ్ బిలీవింగ్ గాడ్ విల్ బి ఆన్ మై సైడ్. సో మీకు ఇంకా ఏదైనా క్లియర్‌గా పాజిటివ్నెస్ కోసమే యాహ్! మీరు ముందెళ్తున్నారు. అందుకు సిస్టమ్ మారడానికి కానీ నేను పోరాడతాను అంటున్నారు. అది కూడా ఎలా అంటే ఒక ప్రత్యక్ష ప్రతిపక్షంగా కాదు, ప్రజల మనిషిగా పోరాడతాను అంటున్నారు. అది చాలా బాగుంది. లాస్ట్‌గా చివరిగా మీ పోరాటానికి ప్రజల తోడు కావాలి అనుకుంటే, ప్రజలకు ఈ సిస్టమ్ మారాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీడియా ముఖంగా? ఎందుకంటే ఇప్పుడు మీడియా ముఖంగా సిస్టమ్ మార్చడానికి మీరు ముందడుగేశారు అనుకోవచ్చు. అంతేనా? మీడియా ముఖంగా సిస్టమ్ మార్చడానికి మీరు ముందడుగేశారు కాబట్టి ప్రజలకి ఏం తెలియదలుచుకున్నారు? ప్రజలకి ఏం విన్నవించుకోదలుచుకున్నారు? సిస్టమ్ మార్చడానికి ప్రజలకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు చెప్పండి. అంటే ప్రజలంతా కూడా అసలు వాళ్ళకి ఏమి హక్కులున్నాయి, లీగల్ రెమెడీస్ ఏమున్నాయని తెలుసుకోవాలి మేడం. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే దేవుడిని నమ్మడం కరెక్టే గానీ కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. ఎస్. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలంటే ఒక్కడన్నా క్షత్రియ ధర్మాన్ని పాటించాలి. ఖచ్చితంగా. సో అందరూ కర్మ సిద్ధాంతాన్ని ఇప్పుడు మోడీ గారు కూడా అంటే ఎవరి పాపాన వాళ్ళే పోతారు అనుకుని కర్మ సిద్ధాంతం నమ్మితే ఈరోజు పాకిస్తాన్ అట్లే ఉండేది కాదు. నిజంగా. సో ఇప్పుడు ఎవరైనా ఒక్కళ్ళైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే మేడం అందరూ అంటే మా వరకు రాలేదనుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు మీ వరకు కూడా వస్తుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా.
ఎందుకంటే ఇప్పుడు మన జరిగిన ఉగ్రవాదుల దాడే తీసుకోవాలి మనం. అవును. ఎందుకంటే అది అసలు ఎవరు ఊహించని పరిణామం. అది చాలా బాధాకరమైంది, భయంకరమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. మన ఇండియా ఎప్పటికీ మర్చిపోలేని రీజన్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మీలాంటి వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా కూడా ఉంది. అందుకు మీకు ఇంత చదువుకొని ఇంత సర్కిల్ పెంచుకొని సిస్టమ్ పట్ల సిస్టమ్ మారాలి అని మీరు పోరాడుతున్నారు చూసారా, అది నాకు హ్యాపీగా అనిపించింది. కాబట్టి ఈరోజు ఆ టాపిక్ ఎత్తడం కూడా జరుగుతుంది. ఈ ఉగ్రవాదులు దాడి చేసిన ఈ సమయం అనేది మన ఇండియాకి చాలా బాధాకరమైంది. కాబట్టి ఇండియా కూడా తిరిగి పోరాటం చేస్తుంది. కానీ దీని పట్ల మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? అంటే ఒకటి మేడం, ఇప్పుడు పాలిటీషియన్స్ కానీ ఒక పొలిటికల్ పార్టీలు కానీ సిద్ధాంతాలు ఉంటాయి మేడం. ఇప్పుడు చెగువేరాని తీసుకుంటే ఆయన ఒక లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమిస్ట్ కానీ మీరు ఏదైనా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇందిరాగాంధీ గారు తీసుకుంటే ఆయన సెంటర్, ఇంకా మోడీ గారిని తీసుకుంటే ఆయన రైట్. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఏమన్నారంటే మనం పొలిటికల్ ఐడియాలజీ స్టిక్ అవ్వకుండా అన్ని సిద్ధాంతాల్లో బెస్ట్ ఫ్యూచర్ తీసుకోవాలన్నారు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు మన విష్ణుమూర్తి అవతారాలు తీసుకుంటే మత్స్య అవతారం కానీ, కూర్మ అవతారం కానీ, లేకపోతే వరాహ అవతారం కానీ ఆయా సందర్భాల్లో ఎలాంటి అంటే ప్రజల్ని జాతిని ఉద్ధరించడానికి ఆ తగ్గట్టు అవతారం తీసుకుంటారు. ఇప్పుడు అంటే మనకి ముఖ్యమైన ధర్మం సిద్ధాంతాలు కదా. అంటే ఇప్పుడు మీరు ఒక ప్యాట్రియాట్ కానీ ఒక దేశభక్తుడు అని చెప్పుకోవడం అంటే మీరు ఒక పార్టీకి కట్టుబడము సిద్ధాంతాలకు కట్టుబడము కాదు, ధర్మం వైపు ఉండాలి. ఆ ధర్మం అనేది ఇప్పుడు అంటే ఆ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసే శక్తి మోడీ గారికి ఉంది. కాబట్టి అందరూ మోడీ గారికి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే మన దేశాన్ని మనం కాపాడుకునే వాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా మరి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు సిస్టమ్ మారాలి అని చెప్పేసి ఒక యంగ్ పర్సన్, అందులో అంత చదువుకున్న వ్యక్తి, అంత అంటే ఒక సమాజాన్ని చదివేసిన వ్యక్తి అనుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తి ముందుకు రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయము. ప్రజలు కూడా చైతన్యవంతులయ్యి నిజంగా ఈ సిస్టమ్ మారాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకొచ్చి ప్రజలు అంటే మెయిన్గా యూత్ ముందడిగేస్తే సాధించలేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న యూత్ మన పురాణాల గురించి, మన ధర్మం గురించి తెలుసుకొని వాళ్ళు సిస్టమ్ మార్చే ప్రయత్నం చేస్తే మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉంటారు. అలాగే ఎలాంటి దుర్మార్గాలు కూడా జరగకుండా మనం అణిచివేసే ప్రయత్నం చేయొచ్చని ఈరోజు నవీన్ రెడ్డి గారు మనకు చెప్పడం జరిగింది. చూశారు కదా, మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.